కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు సడన్గా చనిపోయిన తెలుగు హీరోయిన్స్. నెంబర్ 1 సిల్క్ స్మిత. స్మిత గారు 90s తన గ్లామరస్తో ఆడియన్స్ని ఎంతగానో ఎంటర్టైన్ చేశారు. తన కెరియర్లో 450 ఫిలిమ్స్కి పైగా యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె 1996 సెప్టెంబర్న తన అపార్ట్మెంట్లో చనిపోయారు. ఎలా చనిపోయారు ఏమి అనేది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ అఫీషియల్గా తనది సూసైడ్ అని కన్ఫర్మ్ చేశారు. నెంబర్ 2 దివ్య భారతి. దివ్య గారు తన కెరియర్ని 16 ఏళ్ల వయసులోనే స్టార్ట్ చేశారు. 1919లో బొబ్బిలి రాజా మూవీతో తన కెరియర్ పీక్ స్టేజ్కి వెళ్ళింది. దాని తర్వాత ఎన్నో సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ చేశారు. అయితే దివ్య గారు 1994లో తన 19 ఏళ్ల వయసులోనే చనిపోయారు. నెంబర్ 3 ప్రత్యూష. ప్రత్యూష గారు 1998లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. సముద్రం, స్నేహం అంటే ఇదేరా ఇలా ఎన్నో మంచి మూవీస్లో యాక్ట్ చేశారు. తర్వాత 2002లో సూసైడ్ చేసుకుని చనిపోయారు. నెంబర్ 4 ఆర్తి అగ్రవాల్. ఆర్తి గారు తెలుగులో నువ్వు నాకు నచ్చ, వసంతం అలాగే తమిళ్లో కూడా మంచి మూవీస్లో యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత మూవీస్ చేయడం ఆపేశారు. కానీ తనకి 31 ఇయర్స్ ఏజ్లోనే హార్ట్అటాక్తో చనిపోయారు. నెంబర్ 5 సౌందర్య. సౌందర్య గారు మన తెలుగు ప్రేక్షకులకు ఎంతో బాగా తెలుసు. 100కి పైగా ఫిలిమ్స్లో యాక్ట్ చేశారు. అయితే 2004లో సౌందర్య గారు విమాన ప్రమాదంలో చనిపోయారు. ఈ హీరోయిన్స్లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.